హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. చాలామంది మా పిఎస్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేశారంటే మాకు చాలా సపోర్టింగ్గా బూస్టింగ్గా ఉండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ వచ్చేసి నెల్లూరు ప్రైమ్ ఏరియా అయిన ఇస్కాన్ సిటీలో అయితే వస్తుందండి. మనమైతే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 1360 స్క్వేర్ ఫీట్లో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి హాల్ అండి. ఈ ఫ్లాట్కి అయితే వుడ్ వర్క్ అనేది చేయలేదండి, వితౌట్ వుడ్ వర్క్ తోనే ఉంది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన వెంటనే మనకి దేవుడు రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దేవుడు రూమ్ పక్కనే మనకి కిచెన్ కూడా ఉందండి. ఈ కిచెన్ కి కూడా వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ 10 ఇయర్స్ అయితే అవుతుందండి. అన్డివైడింగ్ షేర్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ 5.5 ఎకరమ్స్ అండి. కిచెన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ లో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది చేయలేదండి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్నమయ్య సర్కిల్ అనేది నియర్లీ 2 minutes లో అయితే రీచ్ అయిపోతామండి. మనమైతే మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసామండి. ఇప్పుడైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని కూడా మీరే అబ్జర్వ్ చేయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫ్లాట్ కి సంబంధించి బాల్కనీ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి బాల్కనీ అండి. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లోనే ఉందండి. కారు పార్కింగ్ కూడా ఉంది. అదే కాక మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ ఫ్లాట్ వచ్చేసి 54 lakhs అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్ కి వచ్చేసి ఎనీ బ్యాంకులో లోన్ కూడా వస్తుందండి. సో మీలో ఎవరైనా ఈ ఫ్లాట్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.